అభి నని ఇంత రాత్రప్పుడు మీరు? నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను బాబు. నా వల్ల చాలా పొరపాటు జరిగింది. ఏమీ ఆలోచించకుండానే నేను నీ మీద చేయి చేసుకున్నాను. ప్రజ్ఞ కనిపించలేదన్న కోపాన్ని నీ మీద చూపించాను. నిజానికి ఎక్కువ అందరికంటే నీకే బాధుంది. నన్ను క్షమించు బాబు. నాని ప్లీజ్ నాని, నువ్వు నాకంటే పెద్దదానివి. నీకు అధికారం ఉంది నన్ను తిట్టడానికి, అలాగే నా మీద చేయి చేసుకోవడానికి. నాకు తెలుసు ప్రజ్ఞ కనిపించినందుకు నీకెంత బాధగా ఉందో. అందుకే నాకు నీ చెంపదెబ్బ ఏమాత్రం తప్పుగా అనిపించలేదు. బాబు నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. లోపల చాలా బాధపడుతున్నావు, కానీ మాకు చెప్పడం లేదు. గదిలో ఒంటరిగా కూర్చొని ప్రజ్ఞను తలుచుకుంటున్నా. తను లేకుండా ఉండటం నీకు అలవాటు లేదు కదా, అందుకే నీకు నిద్ర పట్టడం లేదు. నన్ను క్షమించు బాబు. నాని, నానికి వెళ్ళి నిద్రపో. నేను కూడా నిద్రపోతాను. పొద్దునే లేచి ప్రజ్ఞని వెతకడానికి వెళ్ళాలి. తనని వెతకాలి బాబు. నువ్వు రోజు నాతో ఉంటే ఎంత బాగుంటుంది బుల్బుల్. నేను పొద్దున్నే లేస్తానా, అప్పుడు పొద్దున్నే అన్నిటికంటే ముందుగా నీ ముఖాన్ని నేను చూస్తాను. అలాగే నువ్వు నన్ను చూస్తావు కదా బుల్బుల్. నువ్వు చిరునవ్వు నవ్వుతావు. ఆ తర్వాత నేను నీ చిరునవ్వు చూసి నేను గట్టిగా హత్తుకుంటాను. ఎంత గట్టిగా హత్తుకుంటానంటే బుల్బుల్, ఇక ఎప్పటికీ నా నుంచి దూరం కాలేవు, ఎప్పటికీ నా నుంచి దూరం కాలేవు. కానీ నువ్వు నా నుంచి ఎందుకంత దూరంగా ఉన్నావు? నీకు తెలుసా ఈ రోజేంటో? ఇవాళ వ్యాలంటైన్ డే, ప్రేమికుల రోజు, లవర్స్ డే. నీకు తెలుసా, నాకెవరో చెప్పారు, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ నుంచి దూరం కానే కాలేరు, వేరు కానే కాలేరు. ఇప్పుడు చూడు, నేను నీకోసం ఏం చేస్తాను, నువ్వు చూస్తూ ఉన్నా అంతే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నైస్. యునో ఈ హాల్ ని ఎలా డెకరేట్ చేయాలంటే వరల్డ్ లో అన్నిటికంటే బెస్ట్ రొమాంటిక్ ప్లేస్ లా ఉండాలి. ఎందుకంటే నేను ఎవరినైతే కలవబోతున్నాను తన నా లైఫ్ లో అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్. మరి ప్లేస్ కూడా స్పెషల్ గానే ఉండాలిగా. మిగిలినదంతా ఏం చేయాలో నీకు తెలిసే ఉంటుందిగా, రైట్? మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. థ్యాంక్ యూ. ఎస్ అమ్మా. తను అభి నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు? నేను తనకి ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఒక మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వలేదు. ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ దిస్? అమ్మా అది నిన్న తనొక కాంట్రాక్ట్ సైన్ చేశాడు. బహుశా దాంతోనే బిజీగా ఉండుంటాడు. నిన్న రాత్రి తనకు ఒక కాన్సర్ట్ కూడా ఉంది. బహుశా అందుకనే. ఆయన మేము కూడా 2 రోజుల నుంచి మాట్లాడుకోవడం లేదు. బట్ రిలాక్స్, తను తన ఫ్యామిలీతో మా పెళ్లి విషయం మాట్లాడాడు. అలాగే కొన్ని రోజుల్లో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది. చాలు, ఆ విషయం గురించి కంగారుగా ఉంది నాకు. సరే ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను. కానీ తను వస్తే మాత్రం నాకు ఫోన్ చేయించు. ఓకే అమ్మా, బాయ్. అమ్మకు అబద్ధం అయితే చెప్పేశాను, కానీ ఇప్పుడు నేను నిజంగా అలాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది. దాంతో నాకు అభికి పెళ్లి ఫిక్స్ అయిపోవాలి. ఇవాళ వ్యాలంటైన్స్ డే. ఇక నేను అబద్ధాన్ని నిజం చేసుకోవాల్సి ఉంటుంది. ఐ విల్ సెట్ యు సన్. దాంతో తను ప్రెగ్నెంట్ని మర్చిపోయి నన్నే కలవరిస్తూ ఉండాలి. ఫోగి, వదిలే, డిస్టర్బ్ చేయకు నన్ను. ఫోగి చూడు ఫోగి, నేను లేచానంటేనా నేను నిన్ను వదిలిపెట్టను. ఫోగి నన్ను వదులు. ఏమైంది? ఎందుకు పొద్దున్నే గొంతు చించుకుంటున్నారు? నా క్రెడిట్ కార్డ్ ఎక్కడుంది?
ఓకే, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? ఎగురుకుంటూ అక్కడ పెడితే అక్కడే కదా ఉంటుంది. అది అక్కడే ఎందుకు ఉంటుంది? ఎందుకంటే దీని చోటు అదే కాబట్టి. నువ్వు జడ్జివా ఒప్పేదో తప్పేదో నిర్ణయించడానికి? జడ్జిని కాదు, టీచర్ని. మనుషులకి తప్పులు చెప్తాను. చిన్న వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, అప్పుడే పోకుండా ఉంటాయి. మరి నేను నిన్ను నా దగ్గర ఉంచుకోను కదా, మరి నువ్వు ఎందుకని కనిపించకుండా పో? ఏ రోజైతే నేను కనిపించను, ఆ రోజు మీరు పోగొట్టుకున్న వస్తువు ఏది కనిపించదు. నువ్వు ఏ రోజైతే కనిపించవో ఆ రోజు నా వస్తువు ఏది పోదు, అన్ని తమ చోట్లోనే కనిపిస్తాయి. అర్థమైనా? కానీ నేను కనిపించను. ఎంత వెతికినా మీకు కనిపించను. నిన్ను అసలు వెతకబోయేది ఎవరు? ఎందుకంటే నువ్వు ఏ రోజైతే కనిపించవో ఆ రోజు నేను ఫ్రీగా కన్సల్ట్ చేస్తాను. లా 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 లా. ఏయ్! ఈ పువ్వులాంటి నాజుకు మనిషిని మీరు తాళ్లతో కట్టేశారా? సిగ్గులేదా మీకు? ఇదిగో, నేను వస్తున్నాను ప్రజ్ఞ గారు. భలే చేస్తున్నారే ఇవాళ వ్యాలంటైన్స్ డే. ఇలా చేస్తారా మనుషులు? అసలు మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నచ్చెట్లు ముంచేసిపోతారే, వీడు కూడా ఇంతే. వా, ఏం పాడతాడు కదా, అద్భుతం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రజ్ఞ గారు. అయినా నేను కూడా ఎంత పిచ్చివాణ్ణి? మా వదినకి ఎర్ర గులాబీ ఇస్తున్నానా? లేదు లేదు లేదు, చాలా తప్పు. దీన్ని నేను బుల్బుల్ కోసం తీసుకొచ్చాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుల్బుల్. ఇదిగో ప్రజ్ఞ గారు. అరే మీరేం భయపడకండి, నేను మీతో ఎంతో ప్రేమగా మాట్లాడబోతున్నాను. ఇవాళ నా మైండ్ చాలా బాగుంది. ఇవాళ వ్యాలంటైన్ డే కదా, అయినా నేను నిన్ను ఇంతవరకు ఎందుకు చంపలేదని నువ్వు అనుకుంటున్నావు కదా. సర్లే, నేను నీకు ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటంటే, నువ్వు నా మాట విని ఆ గుర్రానివి. ఎవరైతే నన్ను నా మనసు పందెంలో గెలిపిస్తారో, నువ్వు నా చదరంగంలో 8వ దళానివి. ఎవరైతే 8వ గదిలోకి వెళ్ళి నన్ను నా రాణితో కలుపుతారో. అంటే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, నువ్వు ఆ దానావి. ఎవరినైతే చల్లి నేను నా బుల్బుల్ని పొందుతాను. అలా ఎప్పటికీ జరగదు. నేను నిన్నసలు నా బుల్బుల్ దగ్గరికి వెళ్ళనివ్వను. నేను తనకెప్పటికీ ఫోన్ చెయ్యను. అయ్యో, భలే చేస్తారు ప్రజ్ఞ గారు మీరు. నేను మీకు ఫోన్ చేయమని చెప్పానా? లేదు కదా ప్రజ్ఞ గారు. ఇది మనసు వ్యవహారం. ఇక్కడ మనసు తంత్రులు కలిసిపోయి ఉంటాయి. ఫోన్లో అవసరం ఉండదు. నువ్వే చూడు, బుల్బులే స్వయంగా తనంతట తానే నా దగ్గరికి వచ్చేస్తుంది చూడు. అలా ఎప్పటికీ జరగదు. నేను చచ్చిపోతాను కానీ బుల్బుల్ని మాత్రం ఇక్కడికి రానివ్వను. నీ దరిద్రపు కోరికని నేనెప్పటికీ నెరవేరనివ్వను. వా, ఏం డైలాగులు చెప్తారు ప్రజ్ఞ గారు. ఆయనేమో పాటలు పాడతారు, మీరేమో డైలాగులు చెప్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతే. చెల్లెలంటే అక్కకి అపారమైన ప్రేమ. హెడ్లైన్స్. అయినా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ప్రజ్ఞ గారు. మీ ఈ త్యాగం మూలంగా బుల్బుల్ స్వయంగా ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వనుకున్నది ఎప్పటికీ సాధించలేవు. ఇప్పటికీ సమయం ఉంది, మారిపో. అదే నేను చెప్తున్నాను ప్రజ్ఞ గారు. మీరు కేవలం ఒకసారి బుల్బుల్కి చెప్పండి, తన్ని నా దగ్గరికి వచ్చేయమని, శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేయమని. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కష్టపడతాను, తనని సంతోషంగా చూసుకుంటాను. నాకున్న పెద్ద బంగళాలో చిన్న ఫ్యామిలీ అంతే. ఒక్కసారి బుల్బుల్కి చెప్పు, నన్ను పెళ్లి చేసుకోమని, తనవాణ్ణి చేసుకోమని. నేను తనని ప్రేమగా చూసుకుంటాను. నువ్వెంత నీచుడువు. నీ ఆలోచనలు అంతకంటే నీచమైనవి. నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నానంటున్నావు కదా, కానీ బుల్బుల్ నిన్నెప్పటికీ ప్రేమించలేదు. తనకి వేరొకరితో నిశ్చితార్థం జరిగిపోయింది. తన మీద నువ్వు నీ దరిద్రపు కన్ను వేసింది చాలక దానికి నువ్వు ప్రేమ అనే పేరు పెడుతున్నావా? ప్రేమని ఎవరు సాధించలేరు. ప్రేమను గెలవడం జరుగుతుంది. ప్రవీణ్ బుల్బుల్ మనసుని గెలుచుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరొచ్చినా వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అయినా నువ్వేదైతే చేస్తున్నావు, ఒక ఆడదాన్ని నిస్సహాయతని, బలహీనతని ఉపయోగించుకుని నీ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నా. అలా చేసేవాడు మగాడే కాదు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. ఇంకొకసారి మగాడు కాదన్నావంటే ఈ రాడ్ నీ గొంతులోంచి అవతలకి పొడి చేస్తాను. అర్థమైందా నీకు? మగాడు కాదంటావా? నన్ను మగాడు కాదంటావా? నేను కావాలనుకున్నది నేను పొంది తీరుతాను. ఏ వస్తువుని తాకితే అది నాదైపోతుంది. ఆ రోజు బుల్బుల్ కూడా నన్ను మగాడు కాదని అంతే. కానీ తన అదృష్టం బాగుండి తను మీ ఇంటి ముందు నిలబడి ఉంది. ఇంకెక్కడైనా అయ్యుంటేనా తనకు మగాడంటే ఏంటో తెలిసొచ్చేది. నేనేం చెడ్డవాణ్ణి కాదు, కానీ మీరందరూ కలిసి నన్ను చెడ్డవాడు కాక తప్పనిసరి చేస్తున్నారు. ఇక బుల్బుల్ సంగతంటావా? తననైతే నేను పొందే తీరతాను. ఎందుకంటే ప్రవీణ్ కంటే ఎన్నో ఏళ్ల క్రితం పాతది నా ప్రేమ బుల్బుల్ మీద. కాలేజ్ టైం నుంచే తనని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను మగాడు కాదంది.
ఈ మగాడు ఏం చేస్తాడో మీకు అర్థమయ్యేలా చేస్తాను. మీరేం చేయలేరు. 12 గంటలైంది కానీ మీరు కనిపెట్టలేకపోయారు. ఆ కిడ్నాపర్స్ ప్రజ్ఞని ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. కానీ మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కిడ్నాపింగ్ కేసు ఎప్పుడు సెన్సిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే కిడ్నాపర్ స్వయంగా ఏదైనా తప్పు చేసినా అప్పుడు కూడా తను కాపాడుకోవటానికి ఆ కిడ్నాప్ చేసిన మనిషిని ఏమైనా చేయగలుగుతారు. అలాంటిది మీరు కోరుకోరు, మేము కోరుకోం. యాక్చువల్లీ ఈ కిడ్నాపర్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు. వాళ్లకు మా సిస్టమ్ లోపల అంతా తెలుసు. లేదంటే ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు తెలిసిపోతుంటుంది వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ కాల్ వచ్చేంత వరకు మనం వాళ్ళనేవి ట్రేస్ చేయలేం. బుల్బుల్ ఎక్కడుంది? ఇది బుల్బుల్ ఫోన్. ఒకవేళ నువ్వు పెట్టేశావంటే చాలా బాధపడతావు. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నావని. కానీ నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా నిన్ను పొందాలన్న పిచ్చి నాలో రోజు రోజుకి క్షణక్షణానికి పెరిగిపోతూనే ఉంది. నువ్వు నాకు ఎంత దూరం అవుతావో నేను నీకు అంత దగ్గరగా వస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రేమ నాలో పట్టుదల అయిపోయింది. ఇదంతా నాకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు నీకు సంబంధించిన విషయం చెప్తాను విను. మీ యొక్క ప్రజ్ఞ నా అధీనంలో ఉంది. మీ అక్క ప్రజ్ఞని నాకు సంబంధించిన మనుషులే కిడ్నాప్ చేశారు. నువ్వు స్వయంగా బయలుదేరి నా దగ్గరికి ఎప్పుడు వస్తావో మీ అక్కని అప్పుడే నేను వదిలేస్తాను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ ప్రేమే నన్ను బలహీనుని చేసింది. అందుకే మీ అక్క ఇంకా బ్రతికుంది. లేదంటే ఎప్పుడో చంపేసేవాడిని. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే మీ అక్క చావుకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకో మాట, జవాబు అవుననే చెప్పాల్సి ఉంటుంది. నువ్వు తన మాటలేవి పట్టించుకోకు. తనన్నేమీ చేయలేడు. నిన్ను భయపెడుతున్నాడు అంతే. నిన్ను భయపెట్టడం కోసమే ఇలా చేస్తున్నాడు బుల్బుల్. నేను అబద్ధం చెప్పడం లేదని నీకు అర్థమైంది అనుకుంటాను. కాసేపటి తర్వాత నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. దేవకన్య ఎలా తయారై నా దగ్గరికి వచ్చేయాలి బుల్బుల్. ఎందుకంటే నువ్వు మీ అక్కని ఆ తర్వాత అన్నిటికంటే ముందు నువ్వు నీ కాబోయే భర్తని కలవబోతున్నావు. ఐ లవ్ యూ. ఓ గాడ్. ఒకవేళ బుల్బుల్ వీడు చెప్పిన మాట ఒప్పుకుందంటే, మరి ఒకవేళ తను ఒప్పుకోలేదంటే అప్పుడు ప్రజ్ఞావతుల పరిస్థితి ఏంటి? బావగారు, కాఫీ. అక్క కాఫీ ఎలా పెడుతుందో అలా ఉండదని నాకు తెలుసు. అక్కలా నేను కాఫీ పెట్టలేను. ఇన్ఫాక్ట్ అక్కలా ఏ పని చేయలేను. ఎందుకంటే అక్క స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. బావగారు, అక్క అయితే కనిపిస్తుంది కదా, తనకేమీ కాదు కదా. బుల్బుల్ అందరూ ప్రజ్ఞని వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తను ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలియడం లేదు. నేను కమిషనర్తో కూడా మాట్లాడాను. ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేసేంత వరకు వాళ్ళు కిడ్నాపర్స్ ఎక్కడున్నారో ఏంటో ట్రేస్ చేయడం కష్టం అంటున్నారు. ఏ బుల్బుల్ చూడు, బుల్బుల్ ఏడవడం ఆపేసాయి. యు గాట్ టు బి స్ట్రాంగ్. చూడు, నువ్వు మీ అక్కలా మిగతా పనులన్నీ చేయలేకపోవచ్చు, కానీ కనీసం నువ్వు మీ అక్క ఎలా స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం అయితే చేయగలవు కదా. ఏడవడం వల్ల ఏమీ కాదు. మనం ప్రజ్ఞని వెతకాలి కదా. యు గాట్ టు బి స్ట్రాంగ్. ఎవరై ఉంటాడు ఆ వ్యక్తి? ఆయన తను ప్రజ్ఞావతునికి బదులు బుల్బుల్ని ఎందుకు కోరుకుంటున్నాడు? మరి ఒకవేళ బుల్బుల్ అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు ప్రజ్ఞావతుని... ఓ గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రజ్ఞావతుని గురించి ఆలోచించనా లేక బుల్బుల్ గురించా? ఏ ప్రవీణ్, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఇప్పుడు జరుగుతున్న దానికి నేనేంటి? ఇంట్లో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. ఓ యా రైట్. ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు. అలా అని నువ్వు అన్ని కోల్పోయిన వాళ్ళు ఇలా తయారవడం కరెక్టేనంటావా? నేననేది ఏంటంటే అన్నే పరిస్థితి చూడు.
యు నో వాట్ స్టేట్ హీఈస్ ఇన్. అలాగే నువ్వు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ప్రవీణ్. నిద్ర ధ్యాస లేదు, తిండి ధ్యాస లేదు. ఇలా అయితే నీ హెల్త్ పాడైపోతుంది. ఆలియా, మనం ఆలోచించాల్సింది ప్రజ్ఞావతిని గురించి. తను ఏ పరిస్థితిలో ఉందో తెలియదు. తను ఏమైనా తిందో లేదో, అంటే ఎలాంటి కండిషన్లో ఉందో కూడా తను. ఐఎమ్ సారీ టు సే ప్రవీణ్, కానీ మనం ఇక్కడ ఇలా ఆలోచించడం వల్ల తన కడుపైతే నిండదు కదా. నా ఉద్దేశం ఏంటంటే ప్రజ్ఞావతిని ఇక్కడుంటే అప్పుడు మనందరినీ పరిస్థితుల్లో చూడడానికి తను అసలు ఇష్టపడదు. యు నో హౌ షీ ఈస్. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం కంటే బెటర్ ఏంటంటే మనం దీనికి సొల్యూషన్ ఏంటనేది ఆలోచించాలి. యునో, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ యూ. మనం ఆలోచించకపోతే ఒకరి గురించి మరొకరు ఇంకెవరు ఆలోచిస్తారు ప్రవీణ్? సరే అయితే ఒక పని చేద్దాం. లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్ సమ్వే. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అప్పుడు మనం ప్రశాంతమైన మనసుతో ఆలోచించగలుగుతాం. మనం ఏం చేయాలో, ప్రజ్ఞావతిని ఎలా కాపాడాలో, ఏం చేయగలో ఆలియా, మనం ఎవరు కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి నీ మైండ్ ఫ్రెష్ చేసుకో. నేను ఎక్కడికి రాను. ప్రవీణ్, అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? నేను అనేదానికి అర్థం అదంతా ఏం కాదు. డోంట్ గెట్ మీ రాంగ్. ఐఎమ్ జస్ట్ కన్సర్న్ ఫర్ యూ అండ్ అనయ్య టూ. నేను మీ అందరినీ పరిస్థితుల్లో చూడలేను. అలాగే నాకు కూడా వదిన గురించి బాధగా ఉంది. అలాగే నేను నీ ఫ్రెండ్ని కదా. నేను నీకేమీ కానట్టుగా నువ్వు బిహేవ్ చేయకు ప్లీజ్. ఆలియా, నువ్వు ఏం చేసుకోవాలనుకున్నా అది చేసుకో. ఐ డోంట్ కేర్. ఇప్పటికీ నేను చాలా బాధపడుతున్నాను. ప్లీజ్ నన్ను ఇంకా బాధ పెట్టకు. బట్ ప్రవీణ్, పెద్దమ్మా, నానమ్మ మందులైతే తీసుకున్నాం, మరి కూరగాయలు కూడా కొన్ని తీసుకుందాం. ఇది తీసుకో. నాన్నమ్మ ఇష్ట ప్రకారం అయితే నన్ను ఇంటికి వెళ్ళనివ్వదు. వెళ్ళాలని నాకు కూడా లేదమ్మా, కానీ ఇంట్లో ఎన్ని పనులున్నాయంటే, పైగా పొద్దున్నే లేచి ఆయన కోసం. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు నన్ను? ఏమీ లేదు. నేను కేవలం ఏం చూస్తున్నానంటే నా కూతురు ఎంత మంచి భార్య అయిపోయిందా అని. ఎంత మంచి కోడలు. కొన్ని రోజుల క్రితం విషయమే కదా. ఎప్పుడు ఒకటే భయం నన్ను వేధిస్తూ ఉండేది. నీకెప్పుడు పెళ్ళవుతుంది, ఎప్పుడు ఒక మంచి కుటుంబం లభిస్తుంది, అలాగే ఎప్పుడు నీకంటూ కాపురం ఏర్పడుతుంది అని. కానీ చూడు ఎంత మంచి కుటుంబం దొరికిందో. నువ్వు వాళ్ళందరినీ ఎంతో బాగా చూసుకుంటున్నావు. అలాగే వాళ్ళు కూడా నేనంతే బాగా చూసుకుంటున్నారు. అవునా? వాళ్ళందరినీ చూసుకోవడం నాకు సంతోషంగా ఉంటుంది. అన్నిటికంటే అమ్మమ్మని చూసుకోవడం ఇంకా బాగుంటుంది. ఒకవేళ నేను గనక అమ్మ నిన్నొకటి అడుగుతాను, ఇస్తావా? నువ్వెప్పుడన్నా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అడుగు మరి. ఒకవేళ నేను లేకపోతే అప్పుడు, అంటే కేవలం అనుకో, అది ఒకవేళ ఏ కారణం చేతైనా నేను నా కుటుంబంతో ఉండలేకపోతే అప్పుడు నువ్వు అమ్మమ్మని చూసుకుంటావు కదా. ఆవిడ మందులు, భోజనం, నిద్ర అన్నిటినీ నువ్వే చూసుకోవాలి. నువ్వు అక్కడే ఉండి ఆవిడని చూసుకుంటావు కదా. నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ వినాలలేదు. నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. అమ్మా, నిజానికి ఆయన వాళ్ళ నాన్నమ్మని ఎంతగానో ప్రేమిస్తారు. ఆవిడ్ని ఎలాంటి కష్టంలోనూ చూడలేరు. నేను అమ్మమ్మ దగ్గర ఉంటే ఆయనకి ధైర్యంగా ఉంటుంది. కానీ నేను లేనప్పుడు అమ్మమ్మకి ఏమైనా జరిగితే అప్పుడు ఆయన పూర్తిగా కూలిపోతారు. ఆయన బాధలన్నీ ఆయనకి బలహీనతగా మారడం నేను చూడలేనమ్మా. ఆయన ఎలా ఉంటారో అలాగే ఉండాలి. స్ట్రాంగ్, కాన్ఫిడెంట్, హుషారుగా, అంతే. మరి నేను గనక లేకపోతే అమ్మమ్మ నువ్వే చూసుకుంటావు కదా. పూర్ణిమ పద. ఎక్కడికి పెద్దమ్మా? కూరగాయలు తీసుకొని. అవన్నీ తర్వాత తీసుకుందాంలే. నాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. పద పెద్దమ్మ. కానీ పద, నేను చెప్పానుగా. అభి, నువ్వు ఒంటరిగా ఉండడం మంచిదైంది. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది ప్రవీణ్? టెన్షన్గా కనిపిస్తున్నావు. అభి, విషయమే అలాంటిది. ఏమైంది ప్రవీణ్? అంత బానే ఉంది కదా? నానమ్మ ఆరోగ్యం ఏం పాడవలేదు కదా? లేదు అభి, నాన్నమ్మకేమీ కాలేదు. మరి ప్రజ్ఞ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడంతా బానే ఉంది కదా? అక్కడ కూడా అంతా బానే ఉంది. అయితే మరి ఏమైంది? నువ్వు ఇంతకింత అభి, టెన్షన్. కిడ్నాపర్స్ ఇప్పుడే ఫోన్ చేశారు. కిడ్నాపర్స్ ఫోనా? ఎప్పుడు? ఎవరి ఫోన్కి? వెళ్ళి పోలీసులకు చెప్దాం. వాళ్ళ కాల్ ద్వారా కిడ్నాపర్స్ ట్రేస్ చేయగలుగుతారు. పద నాతో పాటు. ఒక్క నిమిషం ఆగపి. ఏమైంది? కిడ్నాపర్స్ బుల్బుల్ మొబైల్కి ఫోన్ చేశారు. బుల్బుల్ ఫోన్కి ఇచ్చేశారా? అవునపి, వాళ్ళు ప్రజ్ఞావతిని వదిలేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అందుకు బదులుగా వాళ్ళు బుల్బుల్ అక్కడికి రావాలంటున్నారు. ఆ కార్పొరేట్ ప్రజ్ఞాస్థానంలో బుల్బుల్ని తన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నాడా? యాక్చువల్లీ నాట్ బ్యాడ్. ఫోన్ నేనే రిసీవ్ చేసుకున్నాను. కిడ్నాపర్స్ ఏమనుకున్నారంటే బుల్బుల్తోనే మాట్లాడుతున్నానని. వాళ్ళు ఏమన్నారంటే ప్రజ్ఞావతిన స్థానంలో బుల్బుల్ అక్కడికి రావాలంటున్నారు. అలాగే వాళ్ళకి త్వరగా సమాధానం ఇవ్వాలట. ఆ జవాబు అవుననే ఉండాలట. నాకేం అర్థం కావడం లేదు. ఒకవేళ మనం బుల్బుల్ని పంపించకపోతే
వాళ్ళు ప్రజ్ఞావతిని ఎంత మాత్రం వదిలిపెట్టరు. భగవంతుడా, బుల్బుల్ ఏ తప్పు చెయ్యకూడదు. ప్రవీణ్కి విషయం తెలిస్తే బావుండు. లేదంటే బుల్బుల్ ఒకవేళ ఒక్కతే తప్పుడు నిర్ణయం తీసుకుందంటే వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారు? వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారో చెప్పు. నాకు చెప్పు, వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారు? నువ్వెందుకు తెలుసుకోవడం? ప్రవీణ్, నేను తెలుసుకోవాలి. నా ఫోన్ వచ్చింది. ఏమన్నారో, ఎక్కడికి రమ్మన్నారో నాకు తెలియాలి. అందుకే ప్లీజ్ నాకు చెప్పు. నువ్వు నా ప్రశ్నలకు జవాబు కామ్ డౌన్. కొంచెం పేషెన్స్ గా వ్యవహరించు. వాట్ యు మీన్ పేషెన్స్ ప్రవీణ్? అక్కడ అక్క కిడ్నాపర్స్ దగ్గర ఉంది, ఇక్కడ ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. అయినా నువ్వు నన్ను పేషెన్స్ గా వ్యవహరించమంటున్నావా? ప్రవీణ్, అక్క లేకుండా నేను ఒక్కో క్షణం ఎలా గడుపుతున్నానో నాకే తెలీదు. అయినా వాళ్ళు మనల్ని డిమాండ్ చేసినప్పుడు అందులో ఆలోచించాల్సిందే ఉంది. వాళ్ళు నన్ను రమ్మన్నారు కదా, నేను వెళ్తాను. ప్రవీణ్, ప్లీజ్ లెట్ మీ గో. బుల్బుల్ చిన్నపిల్లలా మాట్లాడుకున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు నేను వెళ్ళకూడదు? మా అక్క లైఫ్ అక్కడ పనంగా పెట్టుంది. ఒకవేళ తన కోసం నా లైఫ్ ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తే నేను చేస్తాను ప్రవీణ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ కంటే ఎక్కువగా అక్కే నన్ను చూసుకుంది. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, చిన్న విషెస్ కూడా తను నా ప్రతి విష్ ని తీర్చేది ప్రవీణ్. అలాగే నానమ్మ కూడా అనేది అక్క తల్లి లాంటిది అని. అవును, తను అమ్మ లాంటిదే. తను అమ్మే, అలాగే తను అక్క, తను స్నేహితురాలు, అలాగే తను నా లైఫ్ లో అందరికంటే బెస్ట్ టీచర్. ఎందుకంటే తనే నాకు నేర్పించింది లైఫ్ లో అసలైన సంతోషం ఎప్పుడు లభిస్తుందంటే నువ్వు ఇంకొకరి కోసం బతికినప్పుడు.